ఆర్ఎంటీగా గత ప్రభుత్వం 2012 నుంచి మేము జాయిన్ అవ్వడం జరిగింది. జగన్ గారు పాదయాత్రలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేస్తానని తెలియజేసినారు. 4.5 ఏళ్ళు అయినా కానీ ఇప్పటి వరకు మమ్మల్ని పట్టించుకునే దాఖలు లేవు. 4 నెలల నుండి వేతనాలు లేక ఈరోజు మేము ఇలా రోడ్డు ఎక్కడం జరిగింది. జగన్ గారు పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని, సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క కేటగిరీని పర్మనెంట్ చేయాలని ఆయన మేము అడుగుతున్నామండి. గత ప్రభుత్వంలో మాకు ఇచ్చిన హామీలు ఆయన నెరవేర్చడం లేదు. కనీసం ఇప్పుడైనా నిన్న మేము ఊరటాళ్లతో మేము నిరాహార దీక్ష చేశాము. ఈ రోజున ఇలా ఆర్డీఓ ఆఫీస్ ముట్టడించాము. అయినా కానీ ప్రభుత్వం దిగి రావడం లేదు. దయచేసి జగన్ గారు ఇప్పుడైనా మా పైన కరుణించి ఇప్పుడైనా సరే ఆయన మాట నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాం. ఆయన మాట తిప్పను మడమ తిప్పను అని తెలియజేసినారు. కానీ ఇప్పుడు మా విషయంలో మాట తిప్పుతున్నాడు, మడమ తిప్పుతున్నాడు. సీఎం గారు దయచేసి మా ఆవేదనను మీరు ఈ రోజైనా చూసి మమ్మల్ని అందరినీ కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేము ఎస్ఎస్ఏ ఉద్యోగిని పి గన్నవరం మండలంలో పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేస్తున్నాను. గత 20 ఏళ్ళుగా ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్లో వర్క్ చేయడం జరుగుతుంది. వివిధ కేటగిరీల్లో మేము ఉన్నాము. ఈ రోజుని మేము రోడ్డు మీదకి రావడానికి కారణం మాకు సమాన వేతనం లేదు, సమాన పనికి సమాన వేతనం లేదు. అలాగే మాకు రెగ్యులర్ కావాలని చెప్పేసి మేము అడుగుతున్నాము. మాకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా మేము రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి మాది. గత 15 రోజులుగా మేము ఈ సమ్మెలో కొనసాగుతున్నాము. రోజుకొక వివిధ అంశాల మీద మేము సమ్మె చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ ముట్టడి చేయడానికి అమలాపురం కేంద్రానికి రావడం జరిగింది. మా అందరినీ రెగ్యులర్ చేయమని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారికి వింత చేస్తున్నాము. ఈ మీడియా ముఖంగా వింత చేస్తున్నాము. అలాగే ఆయన మా కోరికలు నెరవేర్చకుండా ఉంటే కనుక ఆయనకి మేము చెప్పిన మా బాధను ఇంకా వినకుండా ఉండి ఆయన అర్థం చేసుకోకుండా ఉంటే మా సమ్మెను ఇంకా ఉధృతం చేయడానికి కూడా మేము వెనకాడమని చెప్తున్నాము. ఆయన పాదయాత్రలో చెప్పినట్టుగాను కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరినీ రెగ్యులర్ చేస్తానని ప్రభుత్వంలోకి తీసుకుంటానని చెప్పడం జరిగింది. ఆ మాట ప్రకారంగానే న్యాయబద్ధంగానే మేము సమ్మెకి దిగడం జరిగింది. ఈ రోజుని 15వ రోజు సమ్మెలోకి రావడం జరిగింది. 15 రోజులుగా కూడా మేము చేయడం జరిగింది. ఇంకా ముఖ్యమంత్రి గారికి మా బాధలు అర్థం చేసుకునేంత టైం లేదనుకుంటున్నాము. ఈ మీడియా ముఖంగా మేము తెలియజేయనిది ఏమనగా ఈ 15 రోజుల నుంచి సమ్మెను చేస్తున్నాము. ఇంకా ఉద్ధృతిని తీసుకెళ్తాము మా కోరికలు నెరవేర్చకపోతే. ఈ మీడియా ముఖంగా మేము తెలియజేయడం జరుగుతోందండి. ఈరోజు మరి విద్యాశాఖకు సంబంధించి సమగ్ర శిక్ష అభియాన్లో 25,000 మంది పనిచేస్తున్నాం. మరి 25,000 మంది ఈరోజు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి. పాదయాత్రలు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. మా ప్రధాన న్యాయమైన డిమాండ్లు సమాన పనికి సమాన వేతనం రెగ్యులర్ చేయాలి. అదేవిధంగా హెచ్ఆర్ పాలసీ కల్పించాలండి. మరి ఈరోజు మా నిరవధిక సమ్మె డిసెంబర్ 25వ తారీఖున స్టార్ట్ చేశామండి. 15 రోజులకు చేరినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఏ విధమైన స్పందన లేదు. మరి ఈ వైఖరిని మేము జేఏసీ తరపున ఖండిస్తున్నాం. వెంటనే రెగ్యులర్ చేయాలి. పాదయాత్రలో ఇచ్చిన మాటన్ని కూడా మాకు నెరవేర్చాలని మరి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తామండి. థ్యాంక్ యూ. నా పేరు శ్రీనివాసరావు అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ తరపున మాట్లాడుతున్నాం. మేము సుమారు 15వ రోజుకి సమ్మె చేరింది. ఈ రోజు వరకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మా ప్రధాన డిమాండ్ ఏమిటంటే మేము గత 20 సంవత్సరాలుగా విద్యాశాఖలో ఎంతో కీలకమైనటువంటి పనులు నిర్వహిస్తున్నాం. వాటిలో భాగంగా ఈరోజు మేము రెగ్యులర్ చేయమనేసి ప్రభుత్వాన్ని కోరుచున్నాం. అనేక సందర్భాల్లో జీతాలు ఈ ప్రభుత్వం వచ్చిన ఇంతవరకు జీతాలు పెంచలేదు. జీతాలు పెంచాలి, రెగ్యులర్ చేయాలా, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలనేసి ప్రధాన డిమాండ్లతో ఈరోజు సమ్మెలోకి వెళ్ళాం. గతంలో ఒక 4 రోజుల క్రితం మంత్రులు, గౌరవ మంత్రివర్యులు కూడా మా జేఏసీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ఎటువంటి స్పష్టమైన హామీ ఇవ్వకుండా వెంటనే విరమించేశారు. చర్చలు కూడా విఫలమైనవి. వెంటనే ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా ఉద్యోగ సంఘాలతో మా సమస్యలు ఏంటని తెలుసుకుని మా ప్రధాన డిమాండ్లు న్యాయపరమైన కోరికలే మావన్నీ కూడా ఇవన్నిటిని కూడా తక్షణం పరిష్కరించి ఉద్యోగులందరూ సుమారు 22,000 మంది ఉద్యోగులు రోడ్డు ఎక్కారంటే దానికి ప్రభుత్వం బాధ్యత వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి తక్షణం 22 మంది ఉద్యోగుల్ని ప్రభుత్వం చర్చలకు పిలిచి వారి సమస్యలు పరిష్కరించవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు గంగాధర్రావు. మేమంతా కూడా సమగ్ర శిక్ష ఉద్యోగస్తులము. గత 16వ తారీఖు నుంచి పెన్ డౌను, 20వ తారీఖు నుంచి సమ్మె సైరన్ అనేటువంటి కార్యక్రమంతో ఈ ఉద్యమం చేపట్టడం జరిగింది. మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఈ సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరినీ రెగ్యులర్ చేయాలి.
అదేవిధంగా గత 15 సంవత్సరాల నుంచి మగ్గిపోతున్నటువంటి పార్ట్ టైం అనే ఫుల్ టైం చేయాలనేటువంటిది మా ప్రధానమైనటువంటి డిమాండ్లు సార్. థ్యాంక్ యూ.